ఎన్నికల్లో నేతలు ఎంత కష్టపడ్డా ఒక్కోసారి పదవుల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. అప్పుడప్పుడు లాబింగ్కు రాజకీయ పార్టీల అధినేతలు తలొక్కాల్సి వస్తుంది. కానీ జనసేన మాత్రం అలా కాదంటున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతిష్టాత్మకమైన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి కోసం ఎంతమంది పోటీ పడ్డా, ఎంత గట్టిగా లాబింగ్ చేసినా జనసేనని మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పార్టీ కోసం అంకితమై పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని కట్టపెట్టే తనకిన గౌరవం ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. తన రూటే సపరేట్ అంటున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా పదవుల విషయంలో లాబింగ్ కాకుండా నిఖార్సైన కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న ఓ కార్యకర్తకు కేటాయించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కార్యకర్తకే ఇచ్చి జన సైనికుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఇంతకు ఆ కార్యకర్త ఎవరో, ఆయనకు పదవి ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ హవా కొనసాగుతుంది. ఆయన ఫుల్ పీక్స్ లో ఉన్నారు. స్టేట్ మొదలుకుని సెంట్రల్ వరకు ఆయన చెప్పిందే జరుగుతుందన్న వాదన వినబడుతుంది. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు లాంటి వారు కూడా జనసేనానికి తగిన గౌరవం ఇస్తున్నారు. అందుకే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జన సైనికుల్లో మరింత నూతనోత్తేజం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు జన సైనికుల్లో పవన్ అంటే ఓ ఆశ, జనసేనాని అంటే భవిష్యత్తుకు భరోసా. కేవలం పవన్ కోసమే పనిచేసే జన సైనికులు కొన్ని లక్షల మంది ఏపీలో ఉన్నారు. అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద జనసేన పార్టీ పెట్టినా అప్పటి నుంచి ఎన్నో ఢక్కా మొక్కిలు తింటూ పార్టీని ముందుకు నడిపించారు పవన్ కళ్యాణ్. దాని వెనుక ప్రధాన కారణం జన సైనికులే. అలాంటి అభిమానులు, జనసేన కార్యకర్తలంటే పవన్కు కూడా అమితమైన అభిమానం. అందుకే తనకు కష్టకాలంలో అండగా నిలిచిన కేడర్ కోసం జనసేనాని ఇప్పుడు ఎంతో ఆలోచిస్తున్నారు. పదవుల ఎంపికలో నిఖార్సైన కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారు. తన ప్రయాణంలో తన వెంట నడుస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాడిన ప్రతి కార్యకర్తను, నేతను గుర్తుపెట్టుకుంటున్నారు. తన దృష్టిలో ఉన్న ప్రతి నాయకుడికి పార్టీ పదవో లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్టో కట్టబెట్టి కేడర్కు స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు. లాబింగ్, సామాజిక సమీకరణాల కంటే కష్టపడే వాళ్ళకే తన మొదటి ప్రాధాన్యత అని చాటి చెప్తున్నారు. తద్వారా కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్న సంకేతాన్ని పంపిస్తున్నారు జనసేనాని. శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ పదవిని ఓ కార్యకర్తకు ఇవ్వడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఆలయాల్లో ఒకటి శ్రీకాళహస్తి టెంపుల్. ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్టుకు ఉండే డిమాండే వేరు. వాస్తవానికి శ్రీకాళహస్తి చైర్మన్ పదవి కోసం ఈసారి గట్టి పోటీ కనిపించింది. కూటమి పార్టీలన్నీ ఈ పదవి కోసం పోటీ పడ్డాయి. టీడీపీతో పాటు జనసేన నుంచి చాలామంది రేసులో నిలిచారు. టీడీపీ సీనియర్ లీడర్కే శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మన్ పదవిపై ప్రత్యేక చొరవ చూపారు. జనసేన కోటాలో ఆ పదవిని తీసుకున్నారు. జనసేనాని ఎందుకు ఆ పోస్టుపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు? ఎవరికి ఇస్తారన్న చర్చ సాగుతుండగానే అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నారు. అత్యంత సాధారణ కార్యకర్తకు శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ పోస్టును కట్టబెట్టారు. తిరుపతి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్కు ఈ పదవి కట్టిబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి కొట్టే సాయి ప్రసాద్ అంత పాపులారిటీ ఉన్న లీడర్ కాదు.
కానీ జనసేనలో మాత్రం ఆయన ఎంతో చురుకైన పాత్రను పోషించారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కొట్టే సాయి ప్రసాద్కు రాజకీయాలపై ఆసక్తి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అభిమానంతో జనసేన తరపున చురుకైన కార్యకర్తగా మారారు. ఫ్యాన్సీ షాపు వ్యాపారిగా ఉంటూ రాజకీయంగా చురుగ్గా వ్యవహరించిన సాయి ప్రసాద్ గత ప్రభుత్వంలో చేసిన ఓ చిన్న పొరపాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఆ కష్టపడే తత్వమే ఆయన్ను శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా చేసిందంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా శ్రీకాళహస్తిలో ఓ బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అప్పటి శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలు వినబడ్డాయి. ఆందోళన చేస్తున్న జనసైనికుడు కొట్టే సాయి ప్రసాద్పై ఆమె చెయ్యి చేసుకున్నారు. ఏకంగా ఆయన చెంపపై కొట్టారు. అంతేకాకుండా ఆయనపై దురుసుగా వ్యవహరించారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీసు అధికారిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి తమ పార్టీ కార్యకర్తలపై చేసుకోవడాన్ని సీరియస్గా తీసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ అప్పట్లో శ్రీకాళహస్తికి స్వయంగా వెళ్లి సాయి ప్రసాద్కు సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా అతన్ని తీసుకుని వెళ్లి తిరుపతి ఎస్పీకి అప్పట్లో ఫిర్యాదు చేశారు. బాలిక మిస్సింగ్ కేసుపై జనసేన కార్యకర్తలు ఆందోళన చేయడం, ఈ సందర్భంగా చోటు చేసుకున్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతేకాదు సాయి ప్రసాద్కు తానున్నానంటూ భరోసానిచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత జనసేనాని పవన్ గతంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తుంచుకుని పదవుల పందేరంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో టీటీడీ తర్వాత పెద్దదైన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని ఏరికోరి సాయి ప్రసాద్కి కట్టబెట్టారు. ఈ పదవి కోసం కూటమిలోని టీడీపీ, బీజేపీ నుంచి కూడా తీవ్రమైన పోటీ ఎదురైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆలయ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ జనసేనాని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెట్టారు. సాయి ప్రసాద్కు ఆ పదవిచ్చి తగిన గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనసేన కార్యకర్త కొట్టే సాయి ప్రసాద్ను ఆలయ కమిటీ చైర్మన్గా ఎంపిక చేశారు. సాయి ప్రసాద్ను శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ చేయడం ద్వారా జన సైనికులకు స్పష్టమైన సందేశాన్ని పంపారు పవన్ కళ్యాణ్. పార్టీ కోసం పనిచేస్తే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా పదవులు దక్కుతాయన్న సందేశాన్ని పంపగలిగారు. అందుకే కొట్టే సాయి కుమార్కు పెద్ద పదవి ఇవ్వడంపై జన సైనికులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ అంటే ఓ నమ్మకం, ఆయనంటే ఓ ఆశ, ఆయన వెంటే తమ ప్రయాణమని పోస్టులతో హోరెత్తిస్తున్నారు జన సైనికులు. అప్పుడు సిఐ కొట్టే సాయి కుమార్పై చేయి చేసుకోవడం ఎంత హైలైట్ అయిందో ఇప్పుడు ఆయనకు దక్కిన పదవిలో అంతకు మించిన హైప్ క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే ఆయనకు అవమానం జరిగిందో అదే ప్రాంతంలో ఓ పెద్ద పదవి ఇచ్చి సాయి ప్రసాద్కు జరిగిన అవమానానికి జనసేనాని గిఫ్ట్ ఇచ్చారన్న వాదన వినబడుతుంది. ఏది ఏమైనా పవన్ తీసుకున్న నిర్ణయం జనసేన క్యాడర్నే కాదు, ఏపీ మొత్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కార్యకర్తను గుర్తుపెట్టుకుని మరి ఆయనకు పవన్ కళ్యాణ్ పదవి ఇచ్చిన విధానం అభినందనీయమని వాదన వినబడుతుంది.